హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఒక్కొక్క పంచాయతీకి ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని వచ్చాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది నేను ఇందిరమ్మ ఇళ్ళు గురించి చాలా చేశాను. అంటే ఫోటో దిగిన వాళ్ళకి ఇల్లు వస్తుందా, అద్దెకుండే వాళ్ళకి ఇల్లు వస్తుందా, ఇంటి స్థలం ఉన్నంత మాత్రాన ఇల్లు వస్తుందా అని చాలా వీడియోస్ చేశాను. దాంట్లో వచ్చిన కామెంట్స్ ఏంటంటే, సో మీకు తెలుసా, గవర్నమెంట్ వాళ్ళతో మీరు మాట్లాడారా, మీకు తెలిసినట్టే చెప్తున్నారు, సో మా గవర్నమెంట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో గవర్నమెంట్కి తెలుసు, అది ఇదని చాలామంది కమెంట్స్ చేశారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు చూడండి. సో మీ పంచాయతీకి ఎన్ని ఇళ్ళు వచ్చినాయో తెలుసుకుంటే అసలు అందులో మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉందా లేదనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, మనకి పంచాయతీకి వచ్చేసి దాదాపు మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఇళ్ళు స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ వరకు ఇవ్వడం జరిగింది. సో నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే, సో నాకు తెలిసి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే నాకు తెలిసి నియోజకవర్గానికి 5 మండలాలు చొప్పున ఉంటాయి. ఎవరికైనా నియోజకవర్గానికి 5 మండలాల వరకు ఉంటుంది. సో దాదాపు నాకు వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క మండలానికి దాదాపు ఒక 30 పంచాయతీలు, మహా కాకపోతే ఒక 25 పంచాయతీలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక నియోజకవర్గానికి 5 మండలాలకి ఒక్కొక్క మండలానికి 30 పంచాయతీలు వేసుకున్న 5 3 15 అంటే 150 పంచాయతీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 150 పంచాయతీలకి డివైడెడ్ బై చేసిన ఈ 3,500 ఇళ్ళు అనేది, సో దాదాపు నాకు తెలిసి ఒక 20 ఇళ్ళు రావడం జరుగుతుంది ఒక్కొక్క పంచాయతీకి. చాలామంది చేసే కామెంట్స్ ఇవే, అందరికి వస్తాయి ఇండ్లు, ఎవరైతే ఫోటో దిగారో వాళ్ళందరికీ ఇళ్ళు వస్తాయని చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీకు నియోజకవర్గానికి వచ్చింది 3,500 ఇళ్ళు, ఆ నియోజకవర్గానికి 5 మండలాలు. సో నాకు తెలిసి మండలానికి ఉంటే ఒక 25 అంటే 25 పంచాయతీలు కానీ 30 పంచాయతీలు ఉంటాయి. అలాగ మీరు డివైడెడ్ బై చేసినా కానీ మీ పంచాయతీకి వచ్చేది ఒక 20-25 ఇళ్ళకి తప్ప ఎక్కువ రావు. సో దీన్ని బట్టి మీ ఏరియాలో మీకు సంబంధించి ఎవరెవరికి ఎంత పలుకుబడి ఉంది ఏంటి అనేది దాన్ని బట్టే ఇళ్ళు వస్తాయని చెప్పుకోవాలా. మీరే అంచనా వేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే పంచాయతీకి 25 ఇండ్లు 20 ఇండ్లు వస్తాయి కాబట్టి, సో మీరు ఆ లిస్టులో మీరు ఉంటారా లేకపోతే వేరే వాళ్ళు ఉంటారా అనేది మీరే అంచనా వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.